రైతులు యూరియా దొరకక ప్యానిక్ అయిపోతున్నారు. దొరకక ప్యానిక్ అవుతున్నారు అనే కన్నా యూరియా దొరకదేమో అని ప్యానిక్ అవుతున్నారు అని అనుకోవచ్చు. యూరియా అనేది నత్రజని ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. పంట మీదకి వెళ్ళిన ఇమ్మీడియట్ అవర్స్లోనే, రోజుల్లోనే ఆ గ్రోత్ కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ నైట్రోజన్ మన పంటకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ఇప్పుడు యూరియా బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? 266 రూపాయలని మాత్రమే మనం అనుకుంటాం. కానీ యూరియా గవర్నమెంట్ కొంటున్న రేటు 2170 రూపాయలు ఉంది దాదాపుగా. మీరు విన్నది కరెక్టే, 2170 రూపాయలు ఉంది. దగ్గర దగ్గర 1950 రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ బరాయిస్తుంది దాని మీద ఒక బ్యాగ్. మన పంటకి ఎంత అవసరమో అంత వేసుకొని నాణ్యమైన పంట తీసుకోవచ్చు. కానీ ఏంటంటే అది తక్కువ ఖర్చు అవటం వల్ల మనం ప్రతి దాంట్లో యూరియా కలపడం అలవాటు పడిపోయాం. సో దీనికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా అని వచ్చింది. ఈ నానో యూరియాని కూడా వాడుకోవచ్చు. పూర్తిగా యూరియా ఆపేసి నానో యూరియాకి వెళ్ళమని కూడా నేను చెప్పను. అట్లీస్ట్ సప్లిమెంట్గా ఎక్కడైతే మనం యూరియా ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నామో, సజెస్టబుల్ 15 కేజీలు ఎకరాకి యూజ్ చేయమని ఉందనుకోండి, 15 కేజీలు యూజ్ చేయి. నీకు ఇంకా ఎక్స్ట్రా వేయాలనిపిస్తుంది చూసావా, ఆ ఎక్స్ట్రాకి ఈ నానో యూరియా యూజ్ చేస్తూ పనితనం బాగుంది. గవర్నమెంట్ మీద భారం తగ్గుతుంది, మనకి సమయానికి ఇబ్బంది లేకుండా నానో యూరియా ఎంత కావాలంటే అంత అవైలబిలిటీ దొరుకుతుంది. రైతు మంచి పంట పండించుకోగలుగుతాడు. అలా అని కాకుండా యూరియా దొరకటం లేదు అనే భయంలో 4 కట్టలు సరిపోయేవాడు 4 కట్టలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో 4 కట్టల కోసం క్యూలో ఉంటున్నాడు, ఫ్యూచర్లో దొరకదేమో అని, రబీ పంటకి దొరకదేమో అని. సో ఈ మాస్ సైకాలజీ ఏదైతే ఏదైతే ఒక్కసారిగా ఎగబడటం, ఈ నోషన్ ఏదైతే ఉందో దొరకదు అనేది, అది ప్రభుత్వానికి భారం అయిపోతుంది. చాలా సబ్సిడీల రూపంలో కానీ, రైతులకు అందించే రూపంలో కానీ. సో రైతు సోదరులందరూ ఇది ఒకసారి గమనించి యూరియా వాడకంలో స్వయం నియంత్రణ పాటించి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రభుత్వాన్ని కూడా అధిక సబ్సిడీల భారం నుంచి కాపాడండి. థ్యాంక్ యూ.